సరసన దూసుకువెళ్తుందంటే కారణం పుస్తాక సామ్యవాద గణతంత్ర లౌకిక ప్రజాస్వామ్యంగా రూపుదిద్దుకోవడానికి కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం రావడం జరిగింది. స్వతంత్రం వచ్చినాక మన దేశాన్ని మనం ఏ విధంగా పరిపాలించుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నప్పుడు మన దేశానికి ఒక రాజ్యాంగం అవసరమని మేధావులందరి ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. ఆ అభిప్రాయం మేరకు ఈ రాజ్యాంగ రచనకు ఎవరైతే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీలో అతిపెద్ద కమిటీ అనేటువంటి రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో 6 నిష్ణాతులైనటువంటి లాయర్లను నియమించుకొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి నిరంతరం కృషి చేసి మనకు భారత రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. అది 1949 నవంబర్ 26వ తారీఖున మన రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగింది. దాన్ని మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. తర్వాత జనవరి 26, 1950 నుండి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజుతో అది 75 సంవత్సరాలు పురస్కరించుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ తదితరుల కృషి వల్ల భారతదేశానికి మన స్వతంత్రం వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి వల్ల మనకు రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా చదువులో సమానత్వం, తర్వాత హక్కులలో సమానత్వాన్ని పొందగలుగుతున్నాము. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ జై భీమ్. థ్యాంక్ యూ. కానీ